హాయ్ ఫ్రెండ్స్, ఎరుపు, ఆకుపచ్చ, నీలం వంటి రంగులు మనం ఎలా గుర్తిస్తాం? రెండు రంగులు ఒకదానికి ఇంకొకటి ఎంత భిన్నంగా కనిపిస్తాయో మన మెదడు ఎలా నిర్ణయిస్తుంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కనుగొనే ప్రయత్నంలో దాదాపు 100 ఏళ్ల క్రితం ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త ఎర్విన్ షోర్డింగర్ ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఇప్పుడు ఆ సిద్ధాంతంలో మిగిలిపోయిన కీలకమైన లోటునే శాస్త్రవేత్తలు పూరించినట్లుగా ప్రకటించారు. అసలు ఈ పరిశోధన ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అమెరికాలో లాస్ ఆలమోస్ నేషనల్ ల్యాబొరేటరీకి చెందిన శాస్త్రవేత్త రాక్సానా బుజాక్ నేతృత్వంలోని ఉన్న బృందం ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. పరిశోధన ఫలితాలు కంప్యూటర్ గ్రాఫిక్స్ ఫోరం జనరల్లో ప్రచురితం చేశారు. రంగుల మధ్య ఉన్న తేడాలను మనిషి ఎలా గుర్తిస్తాడో వివరించే గణిత నమూనాను మరింత ఖచ్చితంగా రూపొందించటమే ఈ అధ్యయనం యొక్క ప్రధాన లక్ష్యం. మన కళ్ళల్లో రంగులను గుర్తించే 3 రకాల కోన్ కణాలు ఉంటాయట. ఇవి ప్రధానంగా ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగుల కాంతికి స్పందిస్తాయి. అందువల్లే శాస్త్రవేత్తలు రంగులను 3 పరిమాణాలున్న ఒక ప్రత్యేకమైన రంగుల స్థలంలో అధ్యయనం చేస్తారు. ఇందులో హ్యూ, సాచురేషన్, లైట్నెస్ అనే 3 లక్షణాలు కలిగిన కీలకమైన పాత్ర పోషిస్తాయి. 1920లలో ఎర్విన్ షోర్డింగర్ రంగుల మధ్య ఉన్న సంబంధాలను గణిత శాస్త్రంతో వివరించే ప్రయత్నం చేశారు. కానీ ఆయన నమూనాలో ఒక సమస్య మిగిలిపోయింది. నలుపు నుంచి తెలుపు వరకు ఉండే బూడిద రంగుల వరుసను సూచించే న్యూట్రల్ యాక్సిస్ అనే భావనను ఆయన ఉపయోగించినప్పటికీ దానిని గణితపరంగా పూర్తిగా నిర్వచించలేదు. ఇదే సమస్యను పరిష్కరించేందుకు పరిశోధకులు రంగుల మధ్య ఉండే సారూప్యతలు, భేదాలను తెలిపే గణిత నమూనాను అభివృద్ధి చేశారు. 2 రంగులు మన కంటికి ఎంత దగ్గరగా లేదా ఎంత భిన్నంగా కనిపిస్తాయో తెలిపే ఈ గణిత నిర్మాణం ఆధారంగా న్యూట్రల్ యాక్సిస్ను తొలిసారిగా ఖచ్చితంగా నిర్వహించగలిగారు. పరిశోధకులు మరో 2 ముఖ్యమైన సమస్యలను కూడా పరిష్కరించారు. వాటిలో ఒకటి బిజోల్ట్-బ్రూకే ఎఫెక్ట్. కాంతి తీవ్రత మారినప్పుడు అదే రంగు కొద్దిగా వేరే రంగులా కనిపించే ఈ ప్రభావాన్ని కొత్త నమూనా మరింత మెరుగ్గా వివరిస్తుందని వారే చెబుతున్నారు. ఈ అధ్యయనం ప్రకారం హ్యూ, సాచురేషన్, లైట్నెస్ వంటి రంగుల లక్షణాలు కేవలం మన సంస్కృతి, అనుభవాలు లేదా నేర్చుకున్న విషయాల వల్ల మాత్రమే ఏర్పడినవి కావు. రంగులను మనం గ్రహించే విధానంలో ఈ లక్షణాలు సహజంగా అంతర్నిర్మితమై ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. చూశారు కదా, మనిషి రంగులను ఎలా గుర్తిస్తాడనే ప్రశ్నకు సమాధానం కనుగొనే ప్రయత్నం దాదాపుగా దశాబ్దం క్రితమే ప్రారంభమైంది. ఈ సమస్యను మరింత ఖచ్చితంగా అర్థం చేసుకునేందుకు లాస్ ఆలమోస్ శాస్త్రవేత్తలు ష్రోడింగర్ ప్రతిపాదించిన గణిత నమూనాల్లో ఉన్న లోటుపాట్లను సరిదిద్దారు. దీంతో రంగుల గ్రహణానికి సంబంధించిన 100 ఏళ్ల పాత సిద్ధాంతం మరింత సంపూర్ణ రూపం దాల్చింది. భవిష్యత్తులో ఫోటోగ్రఫీ, వీడియో టెక్నాలజీ, డేటా విజువలైజేషన్, కంప్యూటర్ గ్రాఫిక్స్ వంటి రంగాల్లో మరింత ఖచ్చితమైన రంగుల వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి ఈ పరిశోధన ఉపయోగపడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇక ఈ ప్రత్యేకమైన కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.